హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి సౌత్ ఇండియన్ బ్యాంక్ నుండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి పీఓ మరియు క్లర్క్ జాబ్స్కి అయితే నోటిఫికేషన్స్ విడుదలవడం జరిగింది. ఆల్రెడీ మార్నింగ్ దాని మీద వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక టుడే వీడియోలో మనం విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ నుండి విడుదలైన మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. మనకి అఫీషియల్ వెబ్సైట్ vcbl.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత పైన స్క్రోలింగ్లో మీకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రొబేషనరీ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ అని కనబడుతుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనకి క్లర్క్ నోటిఫికేషన్ అయితే వెబ్సైట్లో అందుబాటులో లేదు. మేబీ త్వరలో అప్డేట్ చేస్తారా లేదా ప్రజెంట్ ఓన్లీ పీఓ వేకెన్సీస్ మాత్రమే ఖాళీ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదు. ఇన్ కేసు ఏదైనా అప్డేట్ ఉంటే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాను. సో ఇందులో మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ప్రస్తుతం మనకి వైజాగ్ కోఆపరేటివ్ బ్యాంక్లో మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు అయితే వేకెన్సీస్ 30 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జనవరి 11వ తారీఖు 10 AM నుండి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. మీకు జనవరి 31వ తారీఖు సాయంత్రం 4 గంటల లోపల మీకు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఫిబ్రవరి లేదా మార్చ్ మంత్లో అయితే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ప్రొబేషనరీ పీరియడ్ 2 years అయితే ఉంటుంది. ఈ 2 years ప్రొబేషనరీ పీరియడ్లో మీకు 28,000 రూపాయల శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. మీరు సక్సెస్ఫుల్గా ప్రొబేషనరీ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు 35,000 రూపాయల శాలరీ అయితే మనకైతే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి డీటెయిల్స్ చూసినట్లయితే ఎలిజిబిలిటీ అనేది ద క్యాండిడేట్ మస్ట్ బి ద ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ ఇన్ రెగ్యులర్ స్ట్రీమ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, మనకి రెగ్యులర్గా ఏదైతే ప్రైవేట్గా కాకుండా కొంతమంది ప్రైవేట్గా కడుతూ ఉంటారు కదా, ప్రైవేట్గా కాకుండా రెగ్యులర్గా మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఫస్ట్ క్లాస్తో అంటే మినిమం 60% మార్క్స్తో, ఫస్ట్ క్లాస్ అంటే మాక్సిమం 60% అంటారు కదా. సో ఫస్ట్ క్లాస్ మార్క్స్తో మనకైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. సో రెగ్యులర్ స్ట్రీమ్లో. అలాగే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్ స్పీకింగ్ రైటింగ్ అండ్ రీడింగ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్. ఓకే, మీకు చదవడం, రాయడం, మాట్లాడడం ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజెస్ అయితే మీకు ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా ఉండాలి. ఏజ్ విషయానికి వస్తే మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 32 సంవత్సరాలు. ఎప్పటికీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఏజ్ అనేది అంటే డిసెంబర్ 31, 2021 నాటికి ఎగ్జాక్ట్గా మనకి డేస్తో సహా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 20 to 32 మధ్యలో ఏజ్ ఉంటే మాత్రమే మీకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. స్టాఫ్ వర్కింగ్ ఇన్ ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ కెన్ ఆల్సో అప్లై ఇఫ్ దేర్ ఆర్ అదర్వైజ్ ఎలిజిబుల్. ఓకే, ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం కొంచెం ఎక్కువ ఉందనే చెప్పుకోవాలి. 1000 రూపాయల ఎగ్జామినేషన్ ఫీజు అయితే దీనికి ఇవ్వడం అయితే జరిగింది. ద విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈజ్ ప్రెజెంట్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్. హెన్స్ సెలెక్టెడ్ candidates will be posted in these 2 states. However, as the bank is likely to expand to other state also, the candidate should be prepared to work in any place in the area operations of the bank. ప్రస్తుతం అయితే ఈ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బ్రాంచెస్ అనేవి ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి. సో ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా సరే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు. అలాగే ఫ్యూచర్లో వేరే స్టేట్స్లో కూడా వీళ్ళు బ్రాంచెస్ పెట్టాలని చూస్తున్నారు. సో అక్కడికైనా సరే మీకు పోస్టింగ్ మార్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికైనా సరే మీకు వెళ్ళే విధంగా అయితే ప్రిపేర్ అవ్వండి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా 150 మార్కులకి అలాగే 25 మార్కులు ఇంటర్వ్యూకి అయితే మీకైతే కేటాయించడం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి కూడా 3 క్వశ్చన్స్ అయితే ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ మీద అయితే అడగడం జరుగుతుంది. టోటల్గా సెషనల్ టైం అయితే అలాట్ చేశారు. డిస్క్రిప్టివ్కి అయితే 60 minutes ఉంటుంది. టోటల్గా 123 క్వశ్చన్స్కి 150 minutes టైం అయితే ఉంటుంది. పేపర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే అయితే ఉంటుంది. టోటల్గా 180 minutes అయితే టైం ఉంటుంది. సెషనల్ టైమింగ్ మిగతా వాటికి అయితే 40 minutes ఈచ్, మనకి డిస్క్రిప్టివ్గా అయితే 60 minutes అయితే కేటాయించారు. ఓకే, సో దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వస్తే విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతిలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, నోటిఫికేషన్లో అయితే కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే, వైజాగ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అలా అయితే ఎక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయలేదు. సో నాకైతే ఎక్కడ కనబడలేదు. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ అయితే ఫుల్గా చెక్ చేసుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్ క్లియర్గా. సో నేను నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం మాత్రమే నా బాధ్యత. తర్వాత క్లారిటీగా నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్గా చదువుకోవడం, అలాగే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, ఆ తర్వాత అప్లై చేయడం అనేది మీ బాధ్యత. మీరు కూడా ఒకసారి నేను మ్యాక్సిమం వెరిఫై చేసి మీకు చెప్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి మీ తరపున మొత్తం కూడా చెక్ చేసుకుని మొత్తం అన్ని కూడా క్లారిటీగా కనుక్కున్న తర్వాత మాత్రమే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.